నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రైట్. ఇక మరోవైపు తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఈసీ ఆదేశించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. రైట్, తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, శివకుమార్ మీద చర్యలకు ఈసీ సిద్ధమైంది. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, ఈరోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన చూస్తున్నట్టయితే అటు తెనాలిలో కూడా జరిగినటువంటి ఐతనగర్లో గల ఓటేయడానికి అటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ కూడా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే అతను కూడా మేము మొదటి నుంచి కూడా క్యూ లైన్లో ఉంటున్నామని చెప్పడం కూడా జరిగింది. దీంతో కూడా కొంత అతనికి మధ్య కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వెళ్ళి ఓటు వేసి వచ్చిన తర్వాత కూడా శివకుమార్ మీద కూడా ఒకసారి కూడా మళ్ళీ కూడా అతను ఆ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ మళ్ళీ కూడా అతను చెప్పడం కూడా జరిగింది. దాంతో శివకుమార్ కొంత కోపత్తులైన తర్వాత అతని మీద చేయడం జరిగింది. దాంతో వెంటనే కూడా ఓటర్ కూడా రియాక్ట్ అయ్యి వెంటనే కూడా అతను కూడా కొట్టడం కూడా జరిగింది. దీనిపై కూడా ఈసీ కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని మీద కూడా శివకుమార్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆదేశాలు జారీ చేసింది. అతన్ని మొత్తం అంతా పోలింగ్ అయ్యేదాకా కూడా అతన్ని గృహ నిర్బంధాలు ఉంచాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అతను కూడా తన తప్పు ఏమీ చేయలేదు అని చెప్పేసి కూడా శివకుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఓటర్ను కొట్టడంపై తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ స్పందించారు. అయితే ఆయన ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. నా భార్య యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో ఐతనగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇదిగో వచ్చాడయ్యా, మాలా మాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీలని కొమ్ము కాస్తున్న అభ్యర్థి నా మీద ద్వేషంతో, అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో, ఒక రకమైన శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంట మాట్లాడుతూ నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దూషణతో, మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాల్ని బహిరంగంగా తిట్టాడు. ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకున్న నిజమే, ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా ఇస్తే ఈ రకమైన భాష, ఎందుకంటే ఈ తెనాలి ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వర్గీకరించి వాడి అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపటైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఓటర్లందరికీ తెలుసు. వాళ్ళు మళ్ళీ మాకు చెబుతున్నారు అలా పొద్దున్నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు, పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరు రైట్ రైట్ మొత్తంగా శివకుమార్ అయితే స్పందించారు ఓటర్ మీద దాడికి సంబంధించి. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, ఎమ్మెల్యే వెర్షన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఓటర్ కొంత అసభ్యంగా ప్రవర్తించడంతోనే తను దాడి చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏం చెప్తారు? అయితే ప్రస్తుతానికి జరిగిన తప్పు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఉదయం నుంచి కూడా ఆ ఎమ్మెల్యేను వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా మేము ఉన్నాము అక్కడ అని చెప్పేసి అని కూడా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఒకసారి కూడా వారి మీద ఒకసారి జరగడం ఒకసారి తిరగబడటం జరిగింది. దీంతో కూడా ఆయన ఎమ్మెల్యే కొంత కోపద్దిగడిగి అంటే గతంలో ఉన్న పరిచయాల దృష్ట్యా కూడా అతని మీద కూడా చేస్తున్నారని చెప్పడం కూడా జరిగింది. దాంతో కూడా అతను ఉదయం నుంచి కూడా అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఉన్నాడు. మరోవైపు ఓటర్లను ప్రభావితం చేసేందుకు కూడా అక్కడ ఉన్నాడని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. దీంతో కూడా ఒకసారిగా కూడా కోపదిగినటువంటి అభ్యర్థి ఒకసారిగా శివకుమార్ కూడా అతని మీద చేసుకున్నాడు. దీనిపై కూడా ఈసీ కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అతన్ని సాయంత్రం పూట అంటే ఈరోజు ఓటింగ్ అయ్యే వరకు కూడా పోలింగ్ అయ్యే వరకు కూడా అతన్ని గృహ నిర్బంధం ఉంచాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనిపై కూడా అతన్ని పోలీసులు గృహ నిర్బంధం చేసిన పరిస్థితి అయితే మనకి తెలుస్తూ ఉంది. అయితే మొత్తం చూడైతే మాత్రం ఒక ఓటర్లను కూడా చేసుకోవడం కూడా ఒక అభ్యర్థి చేసుకోవడం కూడా ఈసీ దీని మీద సీరియస్ కూడా అయిన పరిస్థితి నెలకొంది.
బలరాం. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.